మేము ప్రీవియస్గా రిలీజ్ చేసిన వీడియోలో ఆన్లైన్లో వచ్చిన శారీస్ మీకు షేర్ చేసాం కదా. సో అవి ఇవాళ షేర్ చేస్తున్నాము ఈ వీడియోలో. ఇక్కడ చూస్తున్న ఈ శారీకి టజల్స్ అయితే ఇలా ఇచ్చాము. వైట్ పర్ల్ ఇచ్చేసి శారీలో ఉన్న కలర్స్తో బ్లౌజ్ కాంట్రాస్ట్గా జాస్మిన్ పట్టు ఫ్యాబ్రిక్ పైన ఇలా వర్క్ అనేది చేసాము. మగ్గం వర్క్తో, హ్యాండ్తో చేసిన మగ్గం వర్క్ ఇది. ఎంబ్రాయిడరీ వీడియోస్ అనేది రిలీజ్ చేస్తున్నప్పటి నుంచి అడుగుతున్నారు హ్యాండ్ ఎంబ్రాయిడరీయా మిషన్ ఎంబ్రాయిడరీ అని. సో ఇది అయితే హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది, ఇలా కట్ షేప్లో వస్తుంది, బ్యాగ్ వచ్చినట్టే. నెక్స్ట్ ఈ శారీ కూడా వాళ్ళదే. శారీకి ఇలా లేస్ యాడ్ చేసాము. బ్లౌజ్కి ఇలాగా చికెన్ కారీ తీసుకొని ప్లెయిన్ వైట్ ఫ్యాబ్రిక్తో ఇలా కస్టమైజేషన్ చేసాము. బ్యాగ్ పాట్ షేప్ వస్తుంది. టజల్స్ అయితే ఇలా 4 లేయర్స్ ఇచ్చాము చిన్నగా. హ్యాండ్కి బుట్ట మోడల్ వచ్చి కింద బోర్డర్ లాగా వస్తుంది. ఒకసారి డిజైన్ అయితే చూడండి. ప్లెయిన్ వైట్ తీసుకున్నాము. లేస్కి ఏదైతే తీసుకున్నామో ఫ్రంట్ ప్రిన్స్ కట్ వస్తుంది. నెక్ షేప్ ఇలా ఉంటుంది. బ్యాక్ హెమింగ్ వస్తుంది. సో ఇది ఒక బ్లౌజ్ డిజైన్. శారీలో ఉన్న లేసే ఇలా మీరు ఏ తీసుకుంటే ఆ బ్లౌజ్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కూడా లేస్ ఉన్న శారీనే. శారీతో పాటు బ్లౌజ్ అనేది ఒకసారి చూసేయండి. ఇక్కడ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్కే ఎక్స్ట్రాగా ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాము హ్యాండ్స్కి. లేస్ని ఇలా వచ్చిన దాన్ని హ్యాండ్స్కి యాడ్ చేయకుండా బ్యాక్ నెక్లో ఇలా యాడ్ చేసాము. ఎల్ షేప్ క్రాస్ వచ్చేలాగా రివర్స్లో. లోపల రఫుల్కి ఇలా సింగిల్గా చిన్న హ్యాండ్ అనేది ఇచ్చాము. కంఫర్ట్గా ఉండదు అనుకుంటే ఇలా హ్యాండ్ అనేది పెట్టుకోవచ్చు లోపల సైడ్. నెక్స్ట్ శారీ కూడా ఈ సేమ్ కస్టమర్దే. ఇప్పుడు మీరు చూసిన స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు సేమ్ కస్టమర్వే. ఇది ఆల్రెడీ షేర్ చేసాము, అన్నీ ఒకే వీడియోలో ఉంటుందని ఇలా చూపిస్తున్నాము. హ్యాండ్కి ఇక్కడ బోర్డర్ పార్ట్లో ఫ్లవర్స్ వచ్చినట్టే తీసుకున్నాము. బ్యాక్ నెక్ లైన్లో శారీలో ఎలా అయితే ఉన్నాయో దానికి మ్యాచ్ అయ్యేలాగా కలర్స్ అలా తీసుకున్నాము. రీసెంట్ టైమ్స్లో ఎక్కువ వేసిన డిజైన్ ఇదైతే. నెట్ ఫ్యాబ్రిక్తో ఇలా వచ్చేస్తుంది మనకి. ఫ్రంట్ బ్యాక్ సేమ్ వస్తుంది. హ్యాండ్కి కొంచెం మోడల్ మారుతుంది. డిజైన్ ఒకటే, నెట్ లెంత్ అనేది మారుతుంది. మిడిల్ పార్ట్లో ఎక్కువ వస్తుంది, సైడ్కి తగ్గుతుంది. సేమ్ ఇలాంటి డిజైనే మరొకటి. ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది మగ్గం వర్క్ పైన ఫిట్టింగ్ చేసి వర్క్ చేస్తున్నప్పుడు మీకు యాడ్ చేస్తున్నాము. నెట్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసి ఇక్కడేమో సీక్వెన్ అనేది వస్తుంది. బుటాస్ చెల్ల ఫ్లవర్స్తో రాకుండా. ప్రీవియస్ దానికి ఇప్పటికీ కంపేర్ చేసుకోవచ్చు. మీకు ఇలా కావాలన్నా అలా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్కి ఇలా కట్ వస్తుంది. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయేదా చూడండి. టజల్స్కి మిడిల్ పార్ట్లో క్రిస్టల్ బీడ్స్ ఇలా కర్దానాతో కల్పించాము డిఫరెంట్గా. శారీలో డిజైన్ చూడండి, మొత్తం ఇలా ఫ్లవర్స్ బుట్టాస్ వచ్చాయి. సేమ్ ఇలాగా మ్యాచ్ అయిపోతుంది. మీకు ఏ వర్క్ బ్లౌజ్లో మీరు ఆన్లైన్లో కానీ చూసుకుంటే ఏదన్నా ఒక నెక్ షేప్ నచ్చి వర్క్ వేరే నచ్చినా అలా కూడా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఈ డిజైన్ అయితే ఇలా మ్యాచ్ చేసాము. ఓవరాల్గా ఒకసారి చూసేయండి స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో. ప్రీవియస్ దానికి ఫ్రంట్ రౌండ్ పెట్టాము బ్లౌజ్కి. ఇక్కడేమో నెక్ షేప్ అనేది ఫ్రంట్ ఇలాగా ఎల్ షేప్లో వస్తుంది. ఒకసారి చూడండి. మొత్తం ఇలా సేమ్ ప్యాటర్నే. హ్యాండ్కి ఇలా సీక్వెన్ పైన స్కై బ్లూ కలర్ నెట్ తీసుకున్నాము. బోర్డర్ పార్ట్లో శారీలో ఉన్న కలర్ అనేది జాస్మిన్ పట్టు తీసుకున్నాము. స్కై బ్లూ బాడీ పార్ట్ ఉంది కదా, సో అదేమో ఇలా నెట్ తీసుకున్నాము. లోపల వైపు ఎలా ఉంటుందో చూడండి. అంటే ఎక్కడ గుచ్చుకోవటం అలా ఏమి ఉండదు నెట్ ఫ్యాబ్రిక్ వేసుకున్నప్పుడు. హ్యాంగింగ్ బీడ్స్ కూడా కర్దానా స్కై బ్లూ తీసుకున్నాం. శారీ కలర్వి, బోర్డర్ పార్ట్ కలర్వి క్రిస్టల్ బీడ్స్ తీసుకున్నాము. బ్యాక్ నెక్ కూడా సేమ్ హ్యాండ్కి వచ్చినట్టే వచ్చేస్తుంది. లోపల వైపు ఎలా ఉంటుందో చూపిస్తున్నాము. మగ్గమ్మ గ్లౌజెస్కి వెయిట్కైనా కొంచెం ఎక్కువ చేయించుకునేటప్పుడు ఇలా ప్రెస్సింగ్ బటన్స్ పెట్టుకోండి నెట్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేస్తున్నప్పుడు. సో ఇది బ్లౌజ్ డిజైన్. ఇప్పటి వరకు అయిపోయాయి. నెక్స్ట్ వేరే కస్టమర్వి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇప్పుడు మీరు చూసేది థ్రెడ్ వర్క్. ఓన్లీ థ్రెడ్ వర్కే మిషన్ పైన చేసింది. బ్యాక్ ఇలా యాప్లిక్ వర్క్ వస్తుంది. నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము. ఇక్కడ కింద కనకాంబరం కలర్ ఉంది కదా, అది నెట్ ఫ్యాబ్రిక్. హ్యాండ్స్కి ఇలా డిజైన్ వస్తుంది. ఫ్రంట్ సింపుల్గానే వస్తుంది. వర్క్ ఏం వేయలేదు. ఫ్రంట్ జస్ట్ కుందన్స్ అందించాము రైట్ సైడ్. బ్యాక్ హై నెక్లో ఎలా అంటించాము ఇక్కడ కూడా అంతే. హ్యాండ్స్కి బ్యాక్ నెక్ మాత్రమే వర్క్ వస్తుంది. గ్రీన్ కలర్ బ్లౌజ్, ఈ 3 బ్లౌజెస్ సేమ్ ఒకటే కస్టమర్వి. ఫస్ట్ ఈ గ్రీన్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నారు కట్ వర్క్ది, తర్వాత ఇవి 2 ఇచ్చారు. హ్యాండ్కి ఇలాగ బీడ్స్ యాడ్ చేసాము శారీ కలర్ వైట్ పర్ల్ యూజ్ చేసి. సో ఇది చాలా బాగుంటుంది డిజైన్. డ్రెస్సెస్ కూడా వేసుకోవచ్చు కావాలంటే ఫ్రంట్ పార్ట్ వరకు. ఈ బ్లౌజ్ డిజైన్కి శారీ టజల్ మోడల్ ఏమో ఇలా ఇచ్చాము. వైట్ పర్ల్ అండ్ శారీ బాడీ కలర్ కనకాంబరం కలర్ ఇచ్చేసాము.
దీంట్లో గ్రీన్ కలర్ కూడా యాడ్ చేసాము చిన్నగా. ఇలా సింపుల్గా ఇచ్చేసాము. సో ఈ 3 బ్లౌజెస్ ఒకటే కస్టమర్వి. 1 బై 1గా మీకు ఇప్పుడు షేర్ చేస్తాము. ఫస్ట్ శారీ డీటెయిలింగ్ చూడండి, మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్లో ఉంది. లీవ్స్ ఎక్కువ వచ్చాయి కదా, మనం ఇక్కడ జరదోసి తీసుకున్నాము. ఫ్లవర్ షేప్ అనేది ఎగ్జాక్ట్ కాదు కానీ వేరే ఫ్లవర్ లీఫ్లో ఉన్న డిజైన్ కుందన్ ఇలా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి మొత్తం సేమ్ వచ్చేస్తుంది. సేమ్ డిజైనే మరొక శారీకి వేసాము. ఈ శారీలో టజిల్స్కి ఇలా ఇచ్చేసాము 2 థ్రెడ్స్. అంటే మీరు ప్రీవియస్ వన్కి ఇప్పటికి డిజైన్ అనేది సేమ్ ఉంటుంది. శారీ అనేది చూసుకోండి డిఫరెంట్. ఇక్కడ చిన్న వర్క్ వచ్చింది శారీలో. ఒక బ్లౌజ్ డిజైన్ మగ్గం వర్క్ పైన స్టిచ్ చేస్తున్నప్పుడు ఎవరైనా కస్టమర్ షాప్లోకి వచ్చి ఆర్డర్స్ ఏమైనా ఇస్తుంటే ఆ వర్క్ అనేది నచ్చిన సో అలా కూడా చేయించుకుంటారు. నెక్స్ట్ 2 శారీస్తో కన్వర్ట్ చేసిన ఇవి లంగా ఓనీస్. ఫస్ట్ చూడండి ఎల్లో కలర్ లంగా వచ్చింది. శారీని ఇలా కన్వర్ట్ చేసాము. బ్లౌజ్ పీస్కి ఇలా మగ్గం వర్క్ చేసాము ఫ్లవర్ అండ్ లీఫ్ ప్యాటర్న్లో. ఒకసారి చూడండి, ఎక్కువ ఎల్లో కలర్ థ్రెడ్ ఉంది కాబట్టి డిజైన్లో హైలైట్ అయ్యేలాగా ఆ కలర్ అది తీసుకున్నాము. నాట్ వర్క్స్ చేసాము, లాంగ్ అండ్ షార్ట్ నాట్స్. డీటెయిలింగ్ అయితే ఒకసారి చూడండి, బ్యాక్ హెమ్మింగ్ వస్తుంది, ఫ్రంట్ పార్ట్ మనకి ఇలా ప్రిన్స్ కట్ వచ్చేస్తుంది. లేస్ అనేది ఇలా యాడ్ చేసాము ఫ్యాబ్రిక్ తీసుకొని ఓనీకి. సెకండ్ దానికేమో పింక్ కలర్ లంగా వస్తుంది, బోర్డర్ వేరే కలర్. ఇక్కడ దీనికి వర్క్ చేయకుండా హ్యాండ్కి ఇలా బుట్ట చేతులు ఇచ్చాము బోర్డర్ యాడ్ చేసి. ఫ్రంట్ నెక్ లైన్కేమో ఇలాగ బ్యాక్ నెక్ లైన్కి సేమ్ నెక్ షేప్ వస్తుంది. బోర్డర్ పార్ట్ని ఇలాగ లేస్ వచ్చేలాగా ప్యాచ్ మోడల్లో యాడ్ చేసాము. నెక్స్ట్ సింపుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్ కర్దానాతో వస్తుంది. ఈ బ్లౌజ్ కూడా మీరు ఫస్ట్ స్టార్టింగ్లో చూసిన వాళ్ళదే. బ్యాక్ నెక్ షేప్ చూడండి ఎలా ఉందో. జస్ట్ చిన్నగా కర్దానా జెరీ లైన్స్ వస్తాయి. అవుట్లైన్ వైట్ పర్ల్ చుట్టూ కర్దానాతో వస్తుంది. హ్యాండ్కి బోర్డర్ పార్ట్లోనేమో కొంచెం పెద్దగా వస్తుంది. మీకు దగ్గరగా చూపిస్తున్నాం చూడండి. బ్యాక్ నెక్ సింపుల్గా వస్తుంది. ఇలా మిడిల్ పార్ట్లో గోల్డ్ సిల్వర్ జరీతో హైలైట్ అవుతుంది చిన్న బంచ్ లాగా. సో శారీ అయితే ఇది ఇవాళ షేర్ చేసిన కలెక్షన్ ఇంతే అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీరు కూడా మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ పింక్ బ్లౌజ్ లాంటి డిజైన్ని లెవెండర్ షేడ్లో ఉన్నది మీకు ఈ 2 బ్లౌజ్ డిజైన్ షేర్ చేసాము. సో ఈ సేమ్ వర్కే మరొక బ్లౌజ్ డిజైన్ పైన చేసింది కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాము. సో చాలా చేస్తూ ఉంటాము. సో ఓన్లీ పిక్చర్స్ అనేది కొన్ని తీస్తాము. మీకు వర్క్ చేసినవన్నీ మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. మీకు నచ్చి స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకున్న దగ్గర చేయించుకోండి. మా దగ్గర చేయించుకోవాలి అనుకున్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు నచ్చినట్టుగా కస్టమైజేషన్ చేస్తాము. మీరు స్టార్టింగ్లో చూసిన ఈ వీడియోలో కలెక్షన్ వాళ్ళది ఈ బ్లౌజ్ కూడా ఉంది. ఇలా స్లీవ్లెస్ ఇచ్చి పైపింగ్ వేసి డిజైన్ చేయించుకున్నారు. సో ఇక్కడ లాస్ట్లో యాడ్ చేస్తున్నాము. మొత్తం కంప్లీట్గా ఇవాళ షేర్ చేసిన కలెక్షన్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు మా ఛానల్లో కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ వస్తాయి. అలా రావటం వల్ల మీరు మా ఛానల్లో మేము రెగ్యులర్గా రిలీజ్ చేసే కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. ఈ వీడియోస్ని యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్లో మీకు కస్టమైజేషన్ చేసిన అవుట్ఫిట్స్ అనేవి చూస్తారు. మీరు ఏమైనా సజెషన్స్, కమెంట్స్ ఆర్ క్వరీస్, ఐడియాస్, ఫీడ్బ్యాక్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.